లండన్లో ఉంటాము. పాప జాబ్ కోసం డిగ్రీ అయిపోయాక బెలూన్మట్లో కూడా రోజు ప్రార్థిస్తున్నాం. ఆమె డిగ్రీ చేయకూడదు డిగ్రీ జాయిన్ అయినప్పుడు దేవుడు నీ కొమ్మును హెచ్చించదని వాగ్దానం పట్టుకొని కొమ్మును హెచ్చిస్తామని ఆమెకి మంచి జాబ్ ఇస్తున్నాం. చదవడం అయితే బిఎస్సీ కాలేజీ చదివింది. దేవుడు అద్భుతంగా ఆమెకి ఇప్పుడు యూకేలో ఒక టాప్ కంపెనీలో జాబ్ ఇచ్చి ఇంకా దాంట్లో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అన్నమాట. ఎందుకంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్ మార్కెటింగ్ అంటే కష్టమైన ఆమె వదలకుండా దేవుడు నాకు ఇచ్చి చేస్తుంది. రెండో పాపది మొన్ననే డిగ్రీ అయిపోయింది. ఆమెను కూడా మ్యాథ్స్లో డిగ్రీ చేయడం అన్నది అది కూడా లండన్లో చాలా కష్టం. ఒక నైట్ మీద రాలేదు. మధ్యలో సెకండ్ ఇయర్ అయినా ఒక సంవత్సరం వెయిట్ కూడా తీసుకుంది. నేను కొంతసేపు ఆమె మంచి మార్కులతో పాస్ అయితే ఉంటే మంచి ఉద్యోగం ఆమె వస్తుంది అనుకున్నా. బాబు సెకండ్ ఇయర్ ఏరోస్పేస్ ఇంజనీర్. అలాంటి వాళ్ళు బాబు కోసం ప్రేయర్ చేసేవాళ్ళు. ఇండియాకి వచ్చినప్పుడు ఒక 2 years ఇండియాలో ఉన్నప్పుడు అక్కడ ఇంగ్లీషు ఇక్కడ తెలుగు చాలా కన్ఫ్యూజ్ అయింది. మాట్లాడడం మానేసింది. దేవుడు ఇప్పుడు ఆయన డిగ్రీలో జాయిన్ అవ్వడం ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే ఆయన కూడా అనుకుంటున్నాను. నా విషయంలో నేను MBA చేశాను కానీ పిల్లల కోసం ఇంట్లోనే ఉన్నాను. మధ్యలో ఇండియాకి వచ్చినప్పుడు 2 years జాబ్ చేశాను. మళ్ళీ ఆఫ్టర్ 10 years గ్యాప్ దేవుడు ఓపెన్ చేసి అప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ హాసిని ఉంది. అటువంటి పిల్లలతో చేసి నాకే దేవుడు ఇచ్చింది. నా స్కూల్ కూడా యూకేలోనే మొన్న ఇక్కడ డిఓ ఇన్స్పెక్షన్ లాగా అక్కడ హాస్టల్ ఇన్స్పెక్షన్ అవుతుంది. హాస్టల్ అవుట్ స్టాండింగ్లోనే టాప్ అంటే యూకేలో ఒక 10%, 8% స్కూల్స్ ఉంటాయి. టాప్ స్కూల్లోనే దేవుడు ఒక టాప్ స్కూల్లో పెట్టింది. వాటికి కూడా మరి ఉద్యోగం ఐటీ జాబ్ ఉన్న వాళ్ళకి చాలామందికి జాబ్ పోవడం అట్లా ఉంటా ఉంటుంది. తెలిసిన మా కజిన్ కూడా ఒక 2-3 ఏళ్ళ నుంచి జాబ్ ఇవ్వండి. ఇంకా మంది ఫ్యాకల్టీ వాళ్ళు కూడా చాలామందికి జాబ్స్ ఉన్నాయి. అసలు ఒక్కరోజు కూడా జాబ్ లెస్ ఉండకుండా రేపు ఆశీర్వాదం